అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కొబ్బరుండల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలాంటి పాకం పట్టకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో కేవలం కొబ్బరి బెల్లంతో మాత్రమే ఈజీగా చేసుకోగలిగే కొబ్బరుండలు. ఏదైనా మన ట్రెడిషనల్ ఫుడ్డే. మీలో ఎంతమందికి చిన్నతనంలో బడ్డీ కొట్లల్లో కొనుక్కున్న కొబ్బరుండలు గుర్తున్నాయి? సేమ్ అదే టేస్ట్తో అదే టెక్స్చర్లో కొబ్బరుండల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. మరి అస్సలు లేట్ చేయకుండా ఎంతో హెల్దీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కొబ్బరుండలు పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ కొబ్బరికాయల్లో ఉండే కొబ్బరిని తీసుకుని పెట్టుకున్నానండి. ఇలా పొడవుగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొబ్బరి వెనక సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసేయచ్చు. లేత కొబ్బరి అయితే ఉంచేసినా ఏం కాదు. ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుని పల్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెంగా కొబ్బరి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే గనక మనం కొబ్బరి తురిమితే ఎలా వస్తుంది అలా వస్తుందన్నమాట టెక్స్చర్. సో ఈ విధంగా కొంచెంగా కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటూ కొబ్బరి తురుము మొత్తాన్ని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ తురుముకున్న కొబ్బరిని మనం కొలుచుకోవాలండి. దీనికి కొలత కంపల్సరీగా ఉండాలి. మీరు ఇంట్లో ఉండే బౌల్ ఏదైనా తీసుకోండి. 1 కప్పు కొలత కింద పెట్టుకొని కొలుచుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో కొలుస్తున్నాను. ఈ గిన్నెతో 4 కప్పుల దాకా కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. సో నేను కొబ్బరి తురుముని డైరెక్ట్గా ప్యాన్లోకి వేసేస్తున్నాను. సో మనం ఏ ప్యాన్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో అదే ప్యాన్లోకి కొబ్బరి తురుముని కొలిచి వేసుకోండి. కొబ్బరి కొలుచుకున్న గిన్నెతోనే బెల్లం కూడా కొలిచి ఇందులోనే వేసేసేయాలి. 4 కప్పుల కొబ్బరి తురుముకి 3 కప్పుల దాకా తురుముకున్న బెల్లం వేసుకోండి. అంతే. ఇవే ఇంగ్రీడియంట్స్ వాడుతూ మనం కొబ్బరి లడ్డూలు చేసుకుంటాము. అయితే పాకం పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం వేసిన ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఫస్ట్ మనం మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కొబ్బరిని బెల్లాన్ని కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా రోస్ట్ చేస్తూ ఉండాలి. స్టవ్ మీద పెట్టి అలా వదిలేసేయకూడదండి, అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్గా మీరు గరిటెతో కలుపుతూనే ఉండాలి. కొబ్బరిలో ఉండే చెమ్మ ఉంటుంది కదా, సో అది బెల్లంతో కలిసి బెల్లం స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. బెల్లాన్ని ఇలా కొబ్బరితో పాటుగా డైరెక్ట్గా కాకుండా మీరు బెల్లం పాకాన్ని పట్టించి వేయాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు, పాకం ఫిల్టర్ చేయాలి అనుకుంటే. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కరెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. కాసేపటికి బెల్లం కరిగి ఇలా కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. బెల్లం గడ్డలు ఏమైనా మధ్యలో తగులుతూ ఉంటే గరిటెతో నలుపుతూ మిక్స్ చేస్తూ ఉండండి. పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. వాటర్ క్వాంటిటీ అనేది తగ్గి పాకం చిక్కబడుతున్నప్పుడు మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కొబ్బరుండలు కరెక్ట్ టెక్స్చర్ రావడానికి అట్లీస్ట్ ½ అవర్ టైం పడుతుందండి. ఇలా స్లోగా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ కుక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టెక్స్చర్ చూడండి, లైట్గా ప్యాన్ నుంచి వదలడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకుని కొద్దిగా ఇందులోంచి తీసి పక్కన పెట్టుకోండి. అంటే వేడి మీద కనుక మీరు చేత్తో పట్టుకుంటే చేయి కాలుతుంది. సో స్పూన్తో తీసి కొంచెం పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా చుడుతూ ఉండ చేస్తే చేతికి ఎక్కడా అంటకుండా ఉండకట్టాలి. అప్పుడు కరెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆపేసేయచ్చు. ఇందులోకి నేను ఎలాంటి యాలకుల పొడి వేయట్లేదండి. మీరు ఫ్లేవర్ కోసం కావాలంటే వేసుకోవచ్చు. బట్ మన చిన్నతనంలో తినే కొబ్బరుండలు అసలు అందులో యాలకుల పొడి ఎలాంటి ఫ్లేవర్స్ ఉండో, ప్యూర్ టేస్ట్ ఉంటుంది కదా. సో నేనైతే ఏమీ వేయట్లేదు. స్టవ్ ఆపేసేసి ప్యాన్ని పక్కకు దించుకుని కొంచెం అలా స్ప్రెడ్ చేసి లైట్గా చల్లారనివ్వండి. చల్లారుతూ ఉన్నప్పుడు గరిటెతో మిక్స్ చేస్తూ ఉండండి. వేడి మీదే చుట్టాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఉండల కింద చుట్టేసుకోవటమే. పాకాన్ని గనక కరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే ఉండలు ఈజీగా చుట్టేసుకోవచ్చండి. చేతికి కూడా అంటదనమాట. ఇలా చేత్తో ఉండలు చుడుతూ ఉంటేనే చేతికి ఆయిల్ వస్తూ ఉంటుందండి. కొబ్బరిలో నూనె రిలీజ్ అవుతుందన్నమాట మనం వండేటప్పుడు. సో నెయ్యి కూడా అవసరం లేకుండా ఉండలు చుట్టేసుకోవచ్చు అనమాట. చూసారా కొబ్బరుండలు ఎంత చక్కగా తయారైపోయాయో. కేవలం కొబ్బరి బెల్లంతో ఈజీగా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది అంతే. ఈసారి కొబ్బరుండల్ని ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేయండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఈ కొబ్బరుండల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.